అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మంచి సబ్స్క్రైబ్ చేయించండి. నేను నిన్న చెప్పా, మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ చేయించండి. మన ఛానల్ 2 లక్షలకు దగ్గరలో ఉందని నేను నిన్న ఈ మధ్య రోజు చెప్తా ఉన్నా. సో నిన్న నేనేం చెప్పా, మీ అందరూ కూడా చూస్తున్న ఒక 10,000 మందో 20,000 మందో ఒక్కొక్కరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తే చాలు, మనం 2 లక్షలు ఈజీగా వెళ్ళిపోతాం అన్న. సో 2,000 మంది సబ్స్క్రిప్షన్స్ వచ్చారు నిన్న. నేను అలా చెప్పిన ఫలితంగా 2,120 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. అంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు అందరూ కాదు, కంటెంట్ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత తీసుకోండి 2 లక్షలు అయ్యే వరకు. ఒకటే నా రిక్వెస్టు. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నింటిలో కూడా బ్యానర్ వార్త, సునీత గారి ప్రెస్ మీట్. నిన్న సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే నేషనల్ మీడియా వెళ్ళాలి కదా. ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరణ్, ఇలాంటి పెద్ద పెద్ద నేషనల్ మీడియాస్ వెళ్ళాలి కదా. వెళ్ళాలా. వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉన్నాయేమో, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయేమో. చాలామంది మెయిన్ పెద్ద పెద్ద మీడియాలో ఎవరు వెళ్ళాల. ఓన్లీ తెలుగు మీడియా, ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా, దట్టు ఒక వర్గానికి చెందిన మీడియా వెళ్ళారు. ఢిల్లీలో ఉన్న కాస్త పేరు తక్కువగా ఉన్న మీడియాస్ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళారు. సో మనం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ మీడియా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారని అర్థం. హంతకులు పాలకులుగా ఉండకూడదు. మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు. రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె నర్రెడ్డి సునీత పిలుపు. సొంత చెల్లిని జగన్ వంచారు. విలువలు, విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి? మా నాన్న హత్య జరిగి 5 ఏళ్లైనా దర్యాప్తు పూర్తి కాదా? ఢిల్లీ మీడియా సమావేశంలో సునీత సూటి ప్రశ్నలు. నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం కాదు. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకే జగన్కు ఓటు వేయొద్దని ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడూ పరిపాలనలో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హంతకులు మనల్ని పరిపాలించకూడదు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదు. సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి. సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్థానపరిచే ప్రజాస్వామ్యం కావాలి. అందువల్ల దయచేసి మరోసారి మా అన్న అధికారంలోకి వచ్చేందుకు ఓటు వేయొద్దని కోరుతున్నా. ఆయనకు ఓటేస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు. వంచన, మోసంతో కేవలం తను అనుకున్న వారికే సాయం చేసి మిగిలిన వారికి అన్యాయం చేసే పార్టీకి ఓటు వేయొద్దు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఆమె చెప్పారు. తను ఏ విధంగా మోసపోయారు, తనను ఏ విధంగా మోసగించారు, తన తండ్రిని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు. సో అందుకు ఆ పార్టీకి ఓటు వేయొద్దని చాలా క్లియర్గా, స్పష్టంగా ఆమె చెప్పారు. సో అందుకే ఈనాడులో హైలైట్ చేశారు. అప్పుడు అవినాష్ రెడ్డి గారు తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు, అప్పుడు నేను రియలైజ్ అవ్వలేకపోయాను, హంతకులు మన చుట్టూ ఉన్న నేను రియలైజ్ అవ్వలేకపోయాను, ఇవన్నీ కూడా ఆమె కామెంట్ చేశారనమాట సునీత గారు. సో ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా, ఆబ్వియస్లీ ఆంధ్రజ్యోతికి కూడా ఈరోజు ఇదే మేత. జవాబు కావాలి జగనన్న. సిబిఐ విచారణలో తేలిన నిందితుల జాబితాలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. వారిని జగనన్న రక్షిస్తున్నారు. హత్యలో ప్రమేయం ఉన్న వారిని జగన్ రక్షించడం, వారితో దగ్గరగా మెలగడం, సొంత చిన్నాన్న చనిపోతే 5 ఏళ్లుగా ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే నాకు సందేహం కలుగుతోంది. జగన్ పాత్ర పైన విచారణ జరగాలి. నిర్దోషి అయితే వదిలేయాలి. ఆ రోజు ఉదయం గొడ్డలతో వివేకాన్ని చంపారని జగన్ చెప్పారు. ఆయన విషయాన్ని ఎలా చెప్పగలిగారు? దీనికి కూడా దర్యాప్తులో జవాబు రావాలి. తనపై 11 కేసులు ఉన్నాయి. ఇది కూడా సిబిఐకి ఇస్తే 12వ అవుతుందని జగన్ అన్నారు. ఆ 11 కేసుల్లో 10 ఏళ్లుగా విచారణ కూడా మొదలు కాలేదు. ఈ కేసు కూడా అలా ముగిసిపోకూడదన్నదే నా ఆవేదన. సో చాలా స్పష్టంగా వంచన, మోసం, హత్యా రాజకీయాలు, వైసీపీకి ఓటేయొద్దు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంచన, మోసం, హత్యా రాజకీయాలు కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దని ఆమె చెప్పారు. నిన్న కూడా మనం ఆమె మాట్లాడిన అంశాల మీద వీడియోస్ చేసుకున్నాము. అయితే దీని మీద కౌంటర్ ఎలా ఉంది? సో మరి సాక్షిలో ఖచ్చితంగా రాస్తారు. చంద్రబాబు మహాసేన రాజేశ్వర ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత. చంద్రబాబు స్క్రిప్టే,
మనం ఏదైతే నేను చెప్పుకున్నామో చంద్రబాబు స్క్రిప్ట్నే వైసీపీ సునీత గారు మాట్లాడారు అని ఆమె మీద ఆరోపణలు చేశారు. చంద్రబాబు గారి స్క్రిప్టే కావచ్చు, మరి సిబిఐ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది కదా, సిబిఐ కూడా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తుందా? సరే, సునీత గారు చంద్రబాబు గారి స్క్రిప్టే మాట్లాడారు అనుకుందాం, మరి సిబిఐ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తుందా? చంద్రబాబు గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉందా? సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? సిబిఐ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, అవినాష్ రెడ్డి గారిని విచారణకు పదే పదే పిలిచింది. సో ఇలా చాలా కోణాలు ఉంటాయి. సో నిన్న కౌంటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కౌంటర్ ఇచ్చారు. సునీత రెడ్డి గారు మాట్లాడుతుందంతా కూడా చంద్రబాబు స్క్రిప్టే, ఇగో సునీత మాట్లాడినవన్నీ బాబు పలికించినవే, వివేక హత్య చంద్రబాబు హయాంలోనే జరిగింది, సో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు కూడా అందుకు ఆధారం, వివేక హత్యలో సునీత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి, దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు సునీత మాట్లాడుతున్నారేమో, తండ్రిని కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడు ఎలా అయ్యాడు అని ఇలా రకరకాలుగా ఆమె చెప్పుకొస్తున్నారనమాట. సో చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా, వైఎస్ఆర్సీపీకి ఓటేయొద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత. ఒక చెల్లి, ఒక కుమార్తె, ఒక తండ్రి కుమార్తె, తన తండ్రి హత్య కేసులో మనం ఈ వార్తలు ఆమె మాట్లాడిన అంశాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా కుటుంబ బంధాలు, మానవీయ విలువలు ఎంతో కొంత ఉంటాయి కదా, ఇవన్నీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీ ఇంట్లో మీ తండ్రిని ఎవరైనా చంపేశారో అనుకుందాం, మీకు ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళని ప్రభుత్వ పెద్ద కాపాడుతుంటే మీరు ప్రభుత్వ పెద్దను అనుమానిస్తారో అనుమానించరా? ఇక్కడ అదే జరుగుతుంది కదా. ఎవరి ఇంట్లో వాళ్ళు జరుగుతున్నట్టు అనుకోండి, ఇదిగో మా ఇంట్లో ఇలా జరుగుతుంది అనుకోండి, ఎవరికి వాళ్ళు అనుకోండి, మీ ఇంట్లో మీ తండ్రిని ఎవరో చంపేశారు, ఆ చంపేసిన వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతున్నారు, వాళ్ళని ప్రభుత్వంలో పెద్ద కాపాడుతున్నారు, పైగా ఆ పెద్ద మీకు బంధువు. సో మీకు బాధ ఉంటుందా ఉండదా? ఆవేదన ఉంటుందా ఉండదా? ఆ ఆవేదనను మీడియా ముందు చెప్పుకుంటే చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడినట్ట. సో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. షర్మిల గారు ఎందుకు ఇలా రోడ్డెక్కారు, సునీత గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనేది రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి. అందరూ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తే, అందరూ చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తే ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు అందరూ చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారం పనిచేసినట్టు. అది చెప్పడానికి కూడా ఆలోచించాలి 1-2 సార్లు. సరే, ఇది ఈరోజు కీలక అంశం. తర్వాత అంతా తికమక, గజిబిజి, గందరగోళం, మిగిలేది ఎవరో, నిలిచేది ఎవరో, బరిలేకి దిగేది ఎవరో, సమన్వయకర్తల పేర్లలో మళ్ళీ మార్పులు, ఈ వికృత బంతాట్లో అత్యధికంగా బలవుతోంది బడుగులే. ఇది వైకాపా నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం తీరు. ఒక ఉదాహరణ, మంగళగిరి గంజి చిరంజీవి గారు ఎంతో ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏడాది కిందట ఆయనకు మంగళగిరి సీట్ ఇస్తామని ఆఫర్ చేశారు. దానికి తగ్గట్టే డిసెంబర్ నెలలో ఆయనకు మంగళగిరి సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా తిరుగుతున్నారు, జనంలో తిరుగుతున్నారు, నిలదీతలు ఎదుర్కొంటున్నారు, ఎవరైనా తనను నిలదీసినా సమాధానం ఇస్తున్నారు, జాగ్రత్తగానే చేసుకుంటున్నారు. సర్లే మంగళగిరి సీట్ నాకు వచ్చినట్టు అని ధీమాగా ఉన్నారు. ఇంతలోగా మంగళగిరి వైసీపీ సీటు తనదే అని కూర్చునేలోగా కింద కుర్చీ లాగేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. నిన్న వేరే వాళ్ళకి ఇచ్చారు. మరుగుడు లావణ్య గారికి ఇచ్చారు. సో ఇప్పుడు గంజి చిరంజీవి గారు పాపం టీడీపీలో ఉండుంటే ఎంతైనా లోకేష్ గారి తర్వాత పెత్తనం ఆయనదే అయ్యేది. లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్త రాజకీయాల్లోనూ పార్టీ వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్నప్పుడు మంగళగిరి తాళం గంజి చిరంజీవి గారి చేతిలో ఉండేది, పెత్తనం ఆయన చేతుల్లో ఉండేది. ఇప్పుడు పాపం గంజి చిరంజీవి గారు అటు ఆర్కే గారితో పడదు, ఇటు మరుగుడు హనుమంతరావు వీళ్ళ ఫ్యామిలీతో పడదు, వీళ్ళెవరికి పడకుండా అసలు ఎటు కాకుండా పోయాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి రాలేక, వైసీపీలోనే ఉండలేక, వైసీపీలో పెత్తనం ఉండదు, ఖచ్చితంగా పెత్తనం అయితే ఎవరు. అదే టీడీపీలో ఉండుంటే లోకేష్ గారి తర్వాత స్థానం ఆయనదే అయ్యేది. ఏమో ఆయనకి చీరాలు కూడా ఇచ్చేవారేమో, చీరాల్లో ఇప్పుడు సరైన క్యాండిడేట్ కోసం చూస్తున్నారు. గంజి చిరంజీవి గారు టీడీపీలో ఉండుంటే చీరాలు ఆయనకే ఇచ్చేవాళ్ళు, కమ్యూనిటీ కూడా అంతా కలిసి వచ్చేదని. కానీ ఆయన రాత ఆయనే రాసుకున్నాడు. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప అంటారు. అందుకే సో నిన్న కూడా నెల్లూరు లోక్సభకు విజయసాయిరెడ్డి గారు, కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజు. నెల్లూరు లోక్సభకు విజయసాయిరెడ్డి గారిని పోటీ చేయించడం కూడా పెద్ద నిర్ణయమే, ఊహించిన నిర్ణయం. ఎందుకంటే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బిగ్ షాట్. సో అటువంటి బిగ్ షాట్ని ఢీ కొట్టాలి అంటే
అటువంటి ఒక రాజకీయ పెద్ద ఆయన్ని ఢీకొట్టాలి అంటే విజయసాయిరెడ్డి గారు ఎలాగ నెల్లూరు జిల్లా లోకల్ కాబట్టి సో నెల్లూరు ఎంపీ సీటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుద్ది. ఇద్దరు బిగ్ షాట్స్ తలబడుతున్నారు, ఇద్దరు పండితులు తలబడుతున్నారు, ఇద్దరు యోధులు తలబడుతున్నారు అనమాట నెల్లూరు ఎంపీ సీటు పరిధిలో. సో ఏం జరుగుద్దో చూడాలి. సో అది వైసీపీలో మార్పులకు సంబంధించి. తర్వాత విద్యార్థుల ఖాతాల్లో 708 కోట్లు జమ, విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. వసతి దీవెన, విద్యా దీవెన పథకాల కింద 57 నెలల్లో 18,000 కోట్లను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఈ వార్త మనం సరదాగా సాక్షిలో చదువుకుందాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక కాబట్టి ఈ వార్తని సరదాగా సాక్షిలో చదువుదాం. తలరాతలు తిరగరాస్తూ చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్లు వెచ్చించాం. ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి, భావితరాల భవితకు బలమైన పునాది, తరతరాల పేదరికం సంఖ్యలను తెంచేసే గొప్ప కార్యక్రమం. ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనతో నాణ్యమైన చదువులు, ఆన్లైన్ కోర్సులు అందించేలా అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం. మన చదువుల ఘనతకు ఐరాసాలో చిట్టి చెల్లెమ్మల ప్రసంగాలే నిదర్శనం. జగన్ అనే ఒకే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగనన్న విద్యా దీవెనతో తల్లుల ఖాతాల్లోకి 708.68 కోట్లు జమ. ఎప్పుడు జమ అవుతాయి? నిన్న బటన్ నొక్కారు, ఎప్పుడు జమ అవుతాయి? ఇంతకుముందు నొక్కిన బటన్లకే ఇప్పటికీ కూడా కొంతమందికి వేలలేదు అంటున్నారు. సో బటన్లు నొక్కడం మిగులుతుంది. ఆ బటన్ నొక్కిన వెంటనే యాక్చువల్లీ ఇమీడియట్గా పడిపోవాలి, అవునా? పోను ఒక రోజులో పడాలి, పోను గాలిలో ఏమైనా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే ఒక రోజులో పడాలి. కానీ వారం రోజులు, 10 రోజులు, నెలలు కూడా పడట్లేదే. ఇది ఎక్కడ సమస్య? పైగా సో విద్య కోసం 73,000 కోట్లు ఖర్చు పెట్టారంటండి. అది పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి అంట. 73,000 కోట్లు. మీ ఊరు స్కూల్లో 73,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇదంతా పక్కన పెట్టేద్దాం. మీ ఊరు స్కూల్లో మంచినీళ్ళు వస్తున్నాయో లేదో చూడండి. మీ ఊరు స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఊరు స్కూల్లో మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో చూడండి. మీ ఊరు స్కూల్లో పైన సీలింగ్ పెచ్చులు ఉడుతుందో లేదో చూడండి. మీ ఊరు స్కూల్లో కరెంట్ సప్లై ఫ్యూజ్ ఎత్తుకెళ్ళిపోయాడో ఫ్యూజ్ అలాగే ఉందో లేదో చూడండి. మంచినీళ్ళు, సరైన వసతి, సరైన స్కూల్ బిల్డింగ్, అలాగే మరుగుదొడ్లు, ఇవి ఒక్కసారి చెక్ చేయండి చాలు. ఈ 73,000 కోట్లు అక్కర్లా, నిజంగా 700 కోట్లు పెడితే చాలు. 73,000 కోట్లలో ఒక 10% పెడితే చాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి స్కూల్కి కూడా మినరల్ వాటర్ ఇవ్వచ్చు పిల్లలకి. లేదే, చాలా స్కూల్స్లో వాటర్ లేదే, ఇంటి నుంచి పిల్లలు తెచ్చుకుంటారు. మరుగుదొడ్లు లేవే. ఇప్పటికీ కూడా మీరు స్కూల్కి మధ్యలో బ్రేక్ ఇస్తారు చూడండి. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఇప్పటికీ పిల్లలు బయటకే వెళ్తారు. స్కూల్ ప్రహరీ దాటి వచ్చి బయటకు వచ్చి రోడ్డు దాటి అక్కడ ఇక్కడో వేసుకుంటారు. చాలా స్కూల్స్లో అదే పరిస్థితి. ముందు అది మెరుగు చేయండి. ఈ ట్యాబ్లు అనవసరం, బైజూస్ కంటెంట్ అనవసరం. ఆ బైజూస్ కంటెంట్లో ఏమీ ఉండదు. ఆల్రెడీ ఆ బైజూస్ ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారంట. ఆల్రెడీ ఆ బైజూస్ ఆయన్ని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఆయనేమో ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్నాడు. అలాగే ట్యాబులు కూడా పనికి రావట్లా. ట్యాబులతో సినిమాలు చూసుకుంటున్నారు తప్ప. సో ఏదో మనం చెప్పడానికి బాగుంటుంది తప్ప అక్కడ రిజల్ట్ అయితే ఉండట్లా. సో అదే సంగతి. తర్వాత నెల్లూరు వైఎస్ఆర్సీపీ లోక్సభ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి, అసెంబ్లీ సమన్వయకర్తలుగా కర్నూలుకి ఇంతియాజు, మంగళగిరికి మరుగుడు లావణ్య నియామకం. అది చెప్పుకున్నాం. బాబు ఓకే చేస్తేనే యాక్షన్. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే. జనసేనకు 24 సీట్లు కేటాయించినా ఇప్పటి వరకు 5 మాత్రమే ఖరారు. బాబు అభ్యంతరాలతో పవన్ పోటీ చేసే నియోజకవర్గం పెండింగే. రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా. బాబు అభ్యంతరాలతో కాదు, పవన్ కళ్యాణ్ గారు సర్వేలు చేయించుకుంటున్నారు. భీమవరం కానీ, పిఠాపురం కానీ, ఇలా రకరకాల నియోజకవర్గాలు ఆయన చూస్తున్నారు. ఆయన సర్వేలు చేయించుకుంటున్నారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని. అంతే తప్ప బాబు అభ్యంతరాలు ఏం కాదు. వాళ్ళకి ఇచ్చే 24 సీట్లలో ఎవరిని పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకు? ఏదో ఇది చదవడం వల్ల ఏమవుద్దంటే జనసేన వాళ్ళు ఉడుకు రక్తం కదా రెచ్చిపోతారు. మా బాస్ మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కూడా చంద్రబాబు అభ్యంతరాల అని రెచ్చిపోతారనమాట. సో అలా వాళ్ళని రెచ్చగొట్టే వార్తలు వస్తాయి, ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. పొత్తులో చిచ్చులు పెట్టే వార్తలు అంటారు దీన్ని. పొత్తులో చిచ్చులు పెట్టడానికి సెపరేట్గా ఒక టీం ఉంది. సోషల్ మీడియా టీము, డిజిటల్ మీడియా టీము, సాక్షి మీడియా టీం, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతిరోజు అవే రాస్తారు. పనిలో పనిగా హరిరామ జోగయ్య గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా వస్తారు.
పాపం ఆయన ముసుగు తొలగిపోయింది నిన్నటితో. హరిరామ్ జోగయ్య గారు ముసుగు తొలగిపోయింది. నిన్నటి వరకు ఏదో జనసేనను ఉద్ధరించేవాడిగా పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషిగా నిన్నటి వరకు లేఖలు రాసి మాట్లాడి నిన్న వాళ్ళ కుమారుడు వైసీపీలో జాయిన్ అయిపోవడంతో ఆయన వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తున్నారు అనేది అర్థమైపోయింది. డిఎస్సిపై దగాకోర రాతలంట. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రామోజీ కుటిల కథనమంట. ఏడవండి, రామోజీరావు గారి మీద ఏడవండి, ఈనాడు మీద ఏడవండి. డిఎస్సి న్యాయమో అన్యాయమో ఈ వార్త రాసిన జర్నలిస్ట్ ఆత్మసాక్షికి తెలుసు. డిఎస్సి న్యాయమా అన్యాయమా అని. 6100 పోస్టులు ఇవ్వడం న్యాయమా అన్యాయమా అని. దాదాపుగా 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 2019 ఎన్నికలకు ముందు కూతలు కోసి ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సి అంటే మోసం, ఎన్నికల ముందు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ మోసమే అని కోతలు కోసి మరి ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు మనం చేసింది ఏంటి? అప్పుడేమో 7,000 పోస్టులు భర్తీ చేస్తే అది మోసము, అది కరెక్ట్ కాదు అన్నారు. మరి ఇప్పుడు 6,100 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన నోటితోనే అదే నోరు పరిపాలనలో ఉంది, ఇప్పుడు సీఎం కుర్చీలో ఉంది. అదే వ్యక్తి 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి గొప్పలుగా వార్తలు రాయించుకుంటున్నారు. సో మనకు భజన చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉంటే ఆ కిక్కే వేరప్ప. వీలైతే మీరు దగ్గర కూడా డబ్బులుంటే ఒక సొంత పేపర్ పెట్టుకోండి. మీకు కూడా అంటే ఎవరికైనా పొగడ్తలు భజనలు అవసరమైన వాళ్ళు వీలైతే మీరు కూడా సొంత పత్రిక పెట్టుకోండి. మనకు నచ్చినట్టు బాకాలు రాయించుకోవచ్చు. అరే ఈరోజు నన్ను వాడితో పోల్చి రాయరా, ఈరోజు నన్ను మహాత్మా గాంధీ గారితో పోల్చి వార్త రాయరా, ఈరోజు నన్ను అంబేద్కర్ గారితో పోల్చి వార్త రాయరా అని రోజుకొకరితో పోల్చి వార్తలు రాయించుకోవచ్చు. మన సొంత పత్రిక, మనము జీతాలు ఎత్తున్నాం, మన పత్రిక అది. మనకు ఎలా కావాలంటే అలా వార్తలు రాస్తారు. అరే ఈరోజు మన ఎదురింటోడికి మనకి గొడవైంది, ఆడి మీద నెగిటివ్గా రాయరా. అరే ఈ కులవోళ్ళు సరిగ్గా లేదు, ఈ కులం మీద ఈ కులానికి చిచ్చు పెట్టేటట్టు రాయరా అని మనం ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. సో వీలైతే ప్రతి ఒక్కరు సొంత పత్రికలు పెట్టుకోండి, సాక్షిని ఆదర్శంగా తీసుకొని. ఈ మాట అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు అంటారు, మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకి సొంత పత్రికలు అని. కాదే, ఈనాడు రామోజీరావు గారిది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది. కానీ సాక్షి ఎవరిది? సాక్షి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? అది కదా కావాల్సింది. సో సాక్షి ఇంకా నెక్స్ట్ పేజీ చూసుకుంటే తలరాతలు. కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. ఆ తర్వాత మాకేమీ సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి మేము మాట్లాడాము అని చెప్తారు. పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిక. కండువా వేసి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. 27 సంవత్సరాల టీడీపీ కోసం కష్టపడ్డ విలువ లేదు సతీష్ కుమార్ రెడ్డి. టీడీపీలో సీనియర్లకు విలువ లేదు, అదో వ్యాపార సంస్థలా మారింది. వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను జగన్ హక్కును చేర్చుకున్నారు. ఎందుకు హక్కును చేర్చుకున్నారు? మీకున్న ఓట్లు ఆయనకు కావాలి కాబట్టి. హక్కును చేర్చుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన నేత చేగొండి సూర్యప్రకాష్. కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. పార్టీని సమర్థంగా నడపలేని అసమర్థుడు పవన్ చేగొండి. చంద్రబాబు ఆనందం కోసం కాపుజాతిని అవమానించాడు. ఎక్కడ అవమానించాడు? మీరు చిచ్చులు పెట్టుకొని వెళ్ళిపోయి అవమానించారంటే సరే అయిపోయింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సునీత గారి ప్రెస్ మీట్ ఇటు, తర్వాత గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, ఏపీని హత్య చేశారు, ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సి అంతా జగన్ దగ, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం, తిరుపతి సభలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల, ఇండియాపై కేంద్ర సంస్థలతో దాడులు, సచిన్, ఫ్యాను సైకిలు కమలము గుర్తులను ఊరి బయట పడేయండి, సిపిఐ నారాయణ వ్యాఖ్యండ. సో కాంగ్రెస్ పార్టీ మీటింగులు మొన్న అనంతపురంలో మీటింగ్ జరిగింది, బాగానే వచ్చారు. ఒక 20,000 మందికి పైగా వచ్చారు. నిన్న తిరుపతి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది, నిన్న కూడా బాగానే వచ్చారు. ఒక 15,000 వరకు వచ్చారంట జనం. సో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వేల మంది జనం రావడం గత 10 ఏళ్ల చరిత్రలో మొదటిసారి. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది చాలు, ఈ ఎన్నికల వరకు ఇది చాలు, మాకు ఒక 5-6% ఓటింగ్ వస్తుందనే నమ్మకం కలిగింది అని అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అది మనం సెపరేట్గా చూద్దాం. తర్వాత ట్రాక్టర్తో గుద్ది చంపేశారు, తాగునీరు అడగడమే ఆమె నేరం. పల్నాడులో వైసీపీ మార్కు రాక్షసత్వం, టీడీపీ అభిమాని అంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరణ, ట్రాక్టర్తో గుద్దిన డ్రైవరు, ఆసుపత్రికి చేర్చేలోపే మృత్యువాత. చాలా దారుణం అండి.
తాగే నీళ్లలోనూ రాజకీయం చూపే వైసీపీ రాక్షసత్వం ఓ గిరిజన మహిళను బలి తీసుకుంది. ఆమెను అందరూ చూస్తుండగానే ట్రాక్టర్తో గుద్ది హత్య చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం మల్లవరంలో ఈ దారుణం జరిగిందంట. బాబ్బా, ఎక్కడ మనం ఏ బీహారు, ఉత్తరప్రదేశ్, ఎక్కడ ఏ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో ఉన్నామో ఏంటో బాబోయ్. అమ్మో, ఏలూరులో అర్ధరాత్రి వైసీపీ అరాచకం, దాడి చేసి ఓ మహిళ ఇంటి స్థలం కబ్జాకు యత్నం, వైసీపీ నాయకులతో కలిసి రియల్టర్ దౌర్జన్యం, కోర్టులో కేసు ఉన్న కుటుంబంపై దాడి, మనస్తాపంతో బాధితురాలు. ఇదనమాట సంగతి. అక్కడ ఇక్కడ అని లేదు, అన్ని చోట దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు. మన ఇష్టం అయిపోయింది మొత్తం, మన ఇష్టం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, శ్రీశైలంలో వైభవంగా ధ్వజారోహణ, కార్యకర్తలకు అండగా ఉంటాం. భువనేశ్వరి గారు నిజం గెలవాలి, ఇంకా జరుగుతూనే ఉంది. తర్వాత నేడు గురజాల్లో చంద్రబాబు పర్యటన. మర్చిపోయా, ఈరోజు ఇంకో కీలకం ఏంటంటే, యాక్చువల్లీ లోపల పేజీల్లో ఎక్కడో రాసి ఉంటారు, 3 పెద్ద నాయకులు టీడీపీలో చేరబోతున్నారు. ఒకటి నెల్లూరులో ఒక మీటింగ్ ఉంది చంద్రబాబు గారిది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ విత్ ప్రశాంతి రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఆ తర్వాత గురజాల్లో ఒక మీటింగ్ ఉంది, అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే జంగా కృష్ణమూర్తి గారు టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. అదే సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ గారు కూడా, మైలవరం ఎమ్మెల్యే, ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు అనమాట. సో ఈరోజు ఆ మీటింగులు గట్టిగా ఉన్నాయి. నీ చెల్లి ప్రశ్నలకు బదులు ఇవ్వు జగన్, ఇచ్చారుగా బదులు చంద్రబాబు స్క్రిప్టు అని. అంతకుమించి ఇంకేం బదులు ఇవ్వలేరు, అంతకుమించి మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరేం చెప్పినా, సునీత గారు విమర్శించినా, షర్మిల గారు విమర్శించినా, చివరికి డొనాల్డ్ ట్రంప్ వచ్చి విమర్శించినా సరే చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నాడు ఆయన అంటారు. టీడీపీ ఎల్లో, చంద్రబాబు స్క్రిప్టు, అవి తప్ప ఇంక వేరేవేమీ ఉండవు సమాధానాలు. మా స్కూల్ మాకు అదే నేర్పించింది. సో ఇవి ఆంధ్రజ్యోతి, సాక్షి అయిపోయినాయి. ఇప్పుడు ఈనాడు లోపల పేజీలకు వెళ్దాం. లోపల ఇంకొన్నాయి. ఒక ప్రధాన అధికారి అంట విశాఖ చుట్టుపక్కల 200 ఎకరాలకు పైగా కొనేశాడంటండి. ఎంత దారుణం చూడండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక కీలక అధికారి విశాఖపట్నం చుట్టుపక్కల 200 ఎకరాల అసైన్డ్ భూములు కొనేశాడంట తక్కువ రేట్లకి. అసైన్మెంట్ భూములు తక్కువ ఉంటాయి, ఎందుకంటే అసైన్మెంట్ భూములు చట్ట ప్రకారం ఇప్పుడు నాకు ప్రభుత్వం పట్టా ఇస్తుంది. ఆ పట్టా ఏంటి, నాకు అసైన్ చేస్తుంది. నేను దానిలో వ్యవసాయం చేసుకొని దాని నుంచి వచ్చింది నేను తినాలి అంతే తప్ప భూమి నాకు శాశ్వతం కాదు. ఆ భూమిని నేను తాకట్టు పెట్టకూడదు, ఆ భూమిని నేను అమ్మకూడదు, ఆ భూమి ఎవరు కొనకూడదు. కానీ ఇది రూలు, కానీ రూల్ని పక్కన పెట్టేయడం మనకు అలవాటు. సో అటువంటి అసైన్మెంట్ భూముల్ని తక్కువ రేటుకి పెద్ద వాళ్ళు కొనేస్తూ ఉంటారు. అరే నువ్వు దాన్ని ఎలాగా అమ్మలేవు కదా, నీకు ప్రభుత్వం ఇచ్చింది కదా, నువ్వు నాకు ఇచ్చేయి, నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటా, నేనేదో పైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించుకుంటా, నీకు ఆ భూమి డబ్బులు ఎంతో కొంత వస్తున్నాయి కదా అని చెప్తే ఆయన సర్లే నాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమే కదా, తక్కువ రేటుకి ఇచ్చేద్దాంలే, ఫ్రీగా వచ్చిన భూమే కదా అనే లెక్కల్లో ఉంటాడు. ఎలాగ నేను బయట అమ్మలేను, ఈయనేదో వచ్చాడు కదా బేరంకి ఇచ్చేద్దామని ఉంటారు. అలా అసైన్మెంట్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తీసుకుంటారు, కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేనేజ్ చేసుకొని. అలా విశాఖపట్నంలో ఒక పెద్ద అధికారి ఎకరం 30-40 లక్షల చొప్పున 200 ఎకరాలకు పైగా కొన్నాడంట. కారు చౌకగా కొనేశాడు. ఇప్పుడు ఆ భూముల విలువ 2,000 కోట్లకు పైమాటే. ఎకరం 2 కోట్ల వరకు ఉన్న భూమిని 30-40 లక్షలకు కొనేశాడు మహానుభావుడు. చూసారా? అందుకే అధికారంలో ఉన్న పార్టీకి భజన చేసి అవసరమైతే ఏమి నాకమంటే అది నాకుతారు కొంతమంది అధికారులు. ఎందుకు? ఇలాంటి ఆమ్యామ్యాలు, ఇలాంటి వ్యవహారాలని అంటే తరతరాలు బతికేలా సంపాదించేయచ్చు, తరతరాలు కాళ్ళు మీద కాలేసుకొని బతికేలా సంపాదించేయచ్చు. వీళ్ళేమో తినరు, వీళ్ళు ఎంత సంపాదించినా తినేది ఆ 3 పూటలే. కాకపోతే మంచి టేస్ట్ ఉన్నవి తింటారు, కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు తినలేరు, డబ్బుల్లో ఏమీ కలుపుకొని తినలేరు, అవేమి వండుకొని తినలేరు, ఆ భూములు కూడా వండుకొని తినలేరు. వీళ్ళేవో టేస్ట్నే తింటారు. వీళ్ళకి జబ్బులు వస్తే హాస్పిటల్లో వెళ్ళాల్సిందే, పేదవాడికైనా జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, వీడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు. వీడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు కాబట్టి ఒక 1 రోజులు ఎక్కువ బతుకుతాడు, వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు కాబట్టి ఒక 7 గంటల్లోనే పోతాడు. అంతే తేడా తప్ప ఇంకేమీ ఉండదు. సో తరతరాలు మిగిలేలాగా వేలాది కోట్లు అధికారం ఉంది కదా, అధికార పార్టీకి భజన చేసి 1000 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళ ఇష్టం అయిపోయింది. వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రానికి. పేదలను మభ్యపెట్టి 100 ఎకరాల డీ పట్టాల భూములు కొనుగోలు, అసైన్డ్ భూములు డీ నోటిఫికేషన్ నిర్ణయంలో ఆయన భాగస్వామి.
అదే అధికారి రైతులను మభ్యపెట్టి భూములు కొనడం ఇన్సైడర్ ట్రేడింగే. మరి ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ప్రత్యర్థుల మీద ఏమేమైతే ఆరోపణలు చేశారో అవన్నీ వాళ్ళు చేయడమే ప్రత్యేకత. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణ టీడీపీ మీద చేస్తున్నారు. కానీ విశాఖపట్నంలో వైసీపీ నాయకులకు చాలామందికి వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే ఓట్లు డిలీట్ చేశారు చంద్రబాబు గారు అని చెప్పి గతంలో ఏడిశారు. ఇప్పుడు ఓట్లు డిలీషన్ వీళ్ళు చేస్తున్నారు. అలా చాలా వ్యవహారాలు ఉన్నాయి. డేటా చోరీ అని చంద్రబాబు గారి మీద ఏడిశారు. డేటా చోరీ చేస్తున్నారు, వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారని. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే వాలంటీర్ల ద్వారా. సో వైసీపీ ప్రత్యర్థుల మీద ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవి వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ప్రత్యేకతలు అని అర్థం చేసుకోవచ్చు. సో ఇదన్నమాట జరిగింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని చెప్పి ఈనాడులో చాలా గట్టిగా రాశారు, మామూలుగా రాయలా. ఇసుక ఆటేస్తున్నారు. నదీ పరివాహకాల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు. భారీ గుంతల విషయం తెలియక మునిగిపోతున్న సామాన్యులు. కుటుంబాలను కకావికలం చేస్తున్న జగన్ సర్కారు. సో భారీగా ఇప్పుడు ఇసుకను పొక్లైన్లు పెట్టి చాలా లోతుకు తవ్వేయడం వలన అందులోకి నీళ్ళు వచ్చినప్పుడు అది ఎంత లోతుందో తెలియక దానిలో దిగి పోతున్నారంట. చాలా చాలా దారుణం అన్నమాట. తర్వాత అమెరికా అంటివి అటకెక్కిస్తవి. జగనన్న ఈవీలకు ప్రోత్సాహకాలేవి. 10 లక్షల వాహనాల లక్ష్యం ఉన్నవి 70,000. పాలసీ గడువు ముగిసినా కొత్తది లేదు. మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటు. అటువంటి ఏమీ అడగొద్దు మమ్మల్ని, అటువంటి ఏమీ అడగొద్దు. బటన్ నొక్కేమో డబ్బులు వచ్చాయి, లేదా నోరు మూసుకొని తీసుకోండి అంతే. కావాలంటే మా పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి ఉంటాడు సీమరాజు, అతన్ని అడగండి. ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని అడ్డుకోండి. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిలువరించండి. వారి కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని వైకాపా జగన్ నుంచి రాబెట్టండి. హైకోర్టులో పిల్ దాఖలు. సో వాలంటీర్లను కంట్రోల్ చేయాలని, వాళ్ళు రాజకీయ వ్యవహారాల్లో తలదోర్చకుండా ఉండాలని చూడమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సో ఇది హైకోర్టు ఒకవేళ సీరియస్గా తీసుకున్న, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా దాన్ని మౌఖికంగా రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం పట్టించుకుంటారని నమ్మకం ఏముంది? రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గ్రామ, వార్డు, సచివాలయాల వాలంటీర్లను నిలువరించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దికి దీన్ని దాఖలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా అడ్డుకోవాలని కోరారు. హైకోర్టు సీరియస్గా రెస్పాండ్ అయ్యి నిజంగా దీని మీద పాజిటివ్ తీర్పిస్తే ఎలక్షన్ కమిషన్కు నోటీస్ ఇస్తుంది హైకోర్టు. దీన్ని విచారణకు స్వీకరిస్తే ఈసీకి నోటీస్ ఇస్తారు, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తారు, రకరకాల వర్గాలకు నోటీసులు ఇచ్చి తీసుకుంటారు, విచారణకు స్వీకరిస్తారు. ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, తతంగం పూర్తయిపోద్ది. ఒకవేళ త్వరగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా దాన్ని అమలు చేయాల్సింది ఈసీ, ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుంది? ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది అనుకోండి, ఇటువంటివి చూసి చూడనట్టు ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే, సంక్రాంతికి మేము కోడి పందాలు జరగకుండా అడ్డుకున్నాము అని చెప్పి పోలీసులు చెప్తారు, కానీ అక్కడ పందాలు జరుగుతాయి కదా, అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే ఏదైనా సరే ఈసీ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా వ్యవహరిస్తే ఇటువంటివి కోర్టులు చెప్పక్కర్లా, వాళ్ళకు వాళ్ళే చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తే కోర్టులు చెప్పినా వాళ్ళు వినరు, అలా వెళ్ళిపోతాయి అన్నమాట. మాకు ఓటు వేయకపోతే మీ ఉసురు మాకు తగులుతుందంట జగనన్న చెప్పారన్న ఎమ్మెల్యే శ్రీరంగనాథ్. మీరు మా పార్టీకి ఓటు వేయకపోతే మీ ఉసురు మాకు తగులుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు అని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మహిళలను ఉద్దేశించి అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. సెంటిమెంట్లుగా ఇలా కూడా కొడుతున్నారా మహిళల దగ్గర? రాజధాని పేదల విద్య, వైద్యం ఇప్పుడు గుర్తొచ్చాయా? ఎన్నికల వేళ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఎన్నికల వేళ రాజధాని పేదలపై జగన్ ప్రభుత్వానికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. అమరావతిని సర్వనాశనం చేసేందుకు 5 ఏళ్లుగా కంకణం కట్టుకుని అక్కడ ప్రజలపై ఎక్కడ లేని దాష్టీకాలు చేసిన జగన్ ప్రభుత్వం ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి రాజధాని గ్రామాల పేదల్ని మంచి చేసుకునేందుకు అనేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తోంది. అయినా రాజధాని వాళ్ళు ఏమి పాజిటివ్ అవ్వర్లే, కానీ అక్కడ అంతా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో హంతకులు పాలకుడుగా ఉండకూడదు. మొత్తానికి సునీత గారి ప్రెస్ మీట్ని ఈనాడులో హైలైట్ చేశారు. మొత్తం ఫుల్ పేజ్ ఇచ్చేసారు అంతే. ఇది కాదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఇక్కడ కూడా మరో వార్త. విశాఖపట్నం జిల్లాలో ఆ అధికారి ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఏ భూములు కొన్నారు, ఎవరి పేరుతో కొన్నారు అనేది ఆధారాలతో సహా రాశారన్నమాట.
సో వైసీపీ నాయకులందరూ అదే చేస్తున్నారు అనేటట్టు రాసుకొచ్చారు. అనపర్తి ఎమ్మెల్యే 500 కోట్ల అవినీతిని నిరూపిస్తా, చర్చకు సిద్ధమన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన, తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఉద్రిక్తత. సో ఇదొకటి. సీఎం జగన్ సభ విద్యార్థులకు నరకం. మరి అది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. సీఎం గారి సభ అంటే ఇంకా నరకం అని ఫిక్స్ అయిపోవచ్చు. ఆ బారికేడ్లు వేయడం ఏంటో, ఆ ఆంక్షలు ఏంటో, అదేంటో ఇదేంటో. సో ఇవి ఈరోజు 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాల గురించి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.